నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సీఎం జగన్ ఇప్పుడు బ్యాండేజ్ విషయానికి బాగా ట్రోల్ అవుతుంది. ఆ బ్యాండేజ్ తీస్తారా తీయరా అని చాలామంది బెట్టింగ్లు కూడా వేసుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో. తీస్తే 1000 రూపాయలు రా అని. అంటే ఛత్రపతి మూవీలో ఉంటుంది కదా ఫస్ట్ సీన్, వాడు సొరచేప తినేస్తుంది అన్నది 1000 అన్నట్టు. అలాంటి కొన్ని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ లోకేష్ కూడా అన్నాడు ఎలక్షన్స్ అయ్యే వరకు అసలు బ్యాండేజ్ తీయరు అనేసి. అండ్ ఫైనల్గా అంటే ఈరోజు బ్యాండేజ్ తీశారు. అయితే అంటే ఇది ఎలా ఉండబోతుంది అంటారు? అంటే బ్యాండేజ్ తీసే ముందు ఎలా ఉంది, ఇప్పుడు తీసాక ఎలా ఉంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్లాస్టర్ అది చాలా పెద్ద కామెడీ ట్రాక్ లాగా, డ్రామా ట్రాక్ లాగా ట్రోల్స్ అవుతున్నాయి. అంటే ఈ దెబ్బ తగిలింది కాదనట్లేదు, కానీ ఫస్ట్ దెబ్బ తగిలి నుంచి స్టార్ట్ చేస్తే అది 16నో 17నో జరిగినట్టుంది కదా. 17 జరిగితే ఆల్మోస్ట్ ఆల్ 10 days అయిపోయింది, పక్కన పెట్టండి. ఆ రోజు జరిగినప్పుడు జస్ట్ అట్లా గంటు పడినట్టుగా చూపించారు. జనరల్గా గంటు పడితే ఏం చేస్తారు, అది చిన్న టింక్చరో లేదంటే ఏదో ఆయింట్మెంట్ రాసి జస్ట్ అచ్చి వదిలేస్తారు. అసలు సామాన్యులు ఏం చేస్తారు, దెబ్బ తగిలితే ఉమ్ముతడి పెట్టి వదిలేస్తారు, పసుపు. ఇంకో కొంచెం అప్డేట్ అంటే మా ఫ్యామిలీలో మా మదర్ వాళ్ళు చేసేది ఏంటంటే నెయిల్ పాలిష్ రాసుకుంటారు. నెయిల్ పాలిష్ బెస్ట్, చాలా మండుతుంది కానీ త్వరగా క్యూర్ అయిపోతుంది, అందులో టింక్చర్ ఉంటుంది. సో అట్లా, బట్ ఆయన పొజిషన్కి దానికి కాబట్టి వెంటనే దానికి సెర్చ్ చేయడం అది ఇది చేశారు. సో అప్పటి నుంచి ముందు తర్వాత గాయం ఇవ్వడం, కొంచెం పెద్దది చేయడము, తర్వాత మళ్ళీ చిన్నది చేయడము, ఇట్లా అవుతుంది. చిన్న చేప్ చేసి 2 రోజుల్లో కవర్ అయిపోయేది. బట్ 10 రోజుల వరకు తీయలేదని మీరు అన్నట్టుగా లోకేష్ గారు కూడా మొన్న కామెంట్ చేశారు. నా అనాలిసిస్ ప్రకారం ఎలక్షన్స్ అయ్యే వరకు తీయకూడదే, అప్పుడే తీసారేంటి, ఇవాళ వచ్చిన దానికి తీసేశారంట. ఇట్లా మాట్లాడటం, అది అయిన రోజు ఘటన అయితే దాన్ని మళ్ళీ ఒక వైసీపీ మిత్రుడు స్టేటస్లో కూడా పెట్టాడు. ఎలా పెట్టాడంటే అన్న రక్తం ప్రజల కోసం చిందిస్తున్నాడని చెప్పి దాని ఫోటో క్లోజ్లో, ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఫోటో ఇటువైపు తగిలింది అనుకో, లెఫ్ట్ సైడ్ అనుకుంటా, క్లోజ్ లో పెట్టి దానికి రక్తం కర్చీఫ్ కట్టుకున్న మరకల్ని రక్తం చిందిస్తున్న జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అని కూడా దాన్ని పాజిటివ్గా రాశారు. తర్వాత మళ్ళీ ఇంత జరిగినా కూడా ఆయన అన్న గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకున్నారు ఆయన పరిపాలన కాబట్టి అని. తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ఆయన కూర్చుంటే చుట్టూ ఒక 10 మంది డాక్టర్స్ హెల్ప్ చేసేవాళ్ళు ఇంకేదో. ఆ తర్వాత న్యూస్లో కూడా వచ్చింది ఏంటంటే 2-3 స్టిచెస్ కూడా పడ్డాయని అన్నారు. సో స్టిచెస్ పడాయి అనుకుంటే, స్టిచెస్ పడితే అప్పుడే గాయం మానదు. ఒకవేళ గాయం మానినా ఇట్లా స్టిచ్ ఏదైతే ఉంటుందో అది 3 లైన్లా కనిపిస్తుంది. అది మెల్లమెల్లగా కొంతమందికి శరీర తత్వం బట్టి కూడా 6 నెలలకో సంవత్సరానికో గాయం మెల్లగా మారుతుంది. మరి ఇప్పుడు ఈ రోజుకి 10వ రోజుకి వచ్చేసరికి తీసేశారు అంటే గాయం మారితే స్టిచెస్ అయినా కనబడాలి, లేదు కనబడట్లేదు మేకప్ అని వేశారు. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే ఇది సరే, లాస్ట్ టైం కోడికత్తి వ్యవహారం చేశారు, ఈసారి ఇది స్టార్ట్ చేశారు. బట్ అప్పుడు ఎంతవరకు సానుభూతి వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం భలే ప్లే చేస్తున్నారు అన్నట్టుగా ట్రోల్స్, నవ్వుకోవడం, వెటకారం అయిపోయింది. అంటే దీంతో పాటు ఇంకో పెద్ద వెటకారం అయిపోవడానికి కారణం బెల్లంపల్లి గారికి కూడా తగిలిందని, ఆయన పెద్ద కట్టు వేశారని, ఒకరోజు ఇటువైపు వేస్తే ఇంకో రోజు ఇటువైపు వేశారని, కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోయారని, రకరకాలుగా అనమాట. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇట్లా ఎల్ షేప్లో ఉంటుంది, ఇసురు బూమరాంగ్ టైప్లో అదేనా రాయి తిరుగుతుందా, ఈయనకి తగిలి అక్కడికి వెళ్ళి పడుతుందా? జనరల్గా ఏంటంటే తగిలిన తర్వాత అది కొంచెం ఆ షార్ప్నెస్, ఆ ఫోర్స్ అనేది కొంచెం తగ్గుతుంది, నెక్స్ట్ దానికి ఇంత ఫోర్స్ మీద తగలదు. బట్ ఈయనకి తగిలి ఈయనకన్నా ఎక్కువ ఫోర్స్లో ఆయనకి తగలడం అనేది అసలు చాలా క్వశ్చన్స్ రైజ్ చేసేలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మొన్న సునీత గారు ప్రెస్ మీట్లో కూడా ఆవిడేమంటున్నారు, అన్న నేను డాక్టర్నే అన్నా, ఏమీ లేని దానికి అంత ప్లాస్టర్ పెట్టి హడావడి చేసామంటే అట్లా గాలి తగలక మరి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, రకరకాలు అవుతున్నాయని ఆవిడ చెప్తున్నారు. అంటే మొత్తం మీద ఈ ప్రతిదీ కూడా అంటే ఎలా చెప్తారండి, చిన్న దెబ్బగా ఏం కాదులే వదిలేసారని అనివచ్చు కదా, దాన్ని ఎంతగా హైప్ చేశారంటే దీని ద్వారా కూడా లబ్ధి పొందుదామని ఏదో ప్లాన్ చేశారన్నట్టుగా ఇప్పుడు ప్రతిపక్షాలు వాదన. మేబీ నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా చాక్తో కోసుకుంటే ఒక్కోసారి కూరగాయలు కట్ చేస్తాం, ఇంత షార్ప్గా దిగిపోతుంది వేలికి, కానీ స్టిచెస్ వరకు వెళ్తుంది, జస్ట్ బాగా బ్లడ్ బ్లీడ్ అవుతుంది. మీరు అన్నట్టు ఇమీడియట్గా ప్రథమ చికిత్స ఏంటంటే పసుపు, ఆ తర్వాత ఏదో చిన్న ఆయింట్మెంట్ రాస్తారు,
చిన్న పసుపు రాసి, లేదంటే కొంతమంది వేడి అన్నంలో పసుపు కలిపి కడతా ఉంటారు, చీము గట్ర పట్టేస్తే అది కొన్ని రోజులకి లాగేస్తుందని. అట్లా రకరకాలు చేస్తారు. 2-3 days అది పోతుంది గాయం. మరీ 10 రోజుల వరకు ప్లాస్టర్ ఉంచేలాగా పెంచి, ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతున్నప్పుడు చిన్నది చేసి జస్ట్ ఒక కాటన్ పెట్టి వదిలేసినా బాగుండేది. పర్టికులర్గా రెక్టాంగిల్ షేప్లో ఒక ప్లాస్టర్, దాన్ని అది పెట్టుకొని ఆయన పులివెందుల సభలో కూడా మాట్లాడడం, అది పెట్టుకొని అంతకుముందు సభల్లో కూడా మాట్లాడడం, మేనిఫెస్టో దగ్గర కూడా అలాగే. అదే అండి, అంటే ప్రతిదీ కూడా దాని అంటే అరే ఎంత గాయమైందో పాప, అన్న ఓర్చుకుంటున్నాడు, మా కోసం అన్న వచ్చి సభలు నిర్వహిస్తున్నాడు అనే లెవెల్లో శ్రేణులన్నీ కూడా హైప్ క్రియేట్ చేశాయి. కాకపోతే చాలా మంది వరకు కూడా అర్థమైంది అది. వాళ్ళు ఇంకా క్లోజప్ లో చూపించుకోవాల్సింది. ఆ రోజు అన్న గాయం, అన్న పేద ప్రజలకు రక్తం చిందిస్తున్నారని క్లోజప్ లో ఫోటోలు వేసినప్పుడు అంత క్లోజప్ లో చూపించకపోతే నమ్మేవారేమో. క్లోజప్ లో చూపించాక ఎలా నమ్ముతారు? ప్రతిదీ జనాలకి లాజిక్కే కదా. ఎట్లా ఉంది, ఎవరికి నచ్చిన ట్రోల్స్ వాళ్ళు చేయడం. ఒక ఆయన అయితే ఒక వీడియో చేసి పెట్టారు. ఆయన వీడియోలో 15 నిమిషాలు వీడియో చేస్తే 10 నిమిషాలు నవ్వుతూనే ఉన్నాడు, మధ్యలో 5 నిమిషాలు మాట్లాడాడు. అరే నవ్వలేకపోతున్నారా బాబు, నాకు రవ్వు వచ్చేస్తుంది, కడుపులు నొప్పి వచ్చేస్తుంది, అసలు ఇది ఎక్కడ గేమ్ రా నాయన, ఇది ఎక్కడ వ్యూహాలు, మరీ ఎంత సిల్లీగా నన్ను తెలిసిపోయేలా చేస్తారా? అప్పుడు కూడా కోడికత్తి వ్యవహారం కూడా ఇప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కోడికత్తి శ్రీని అనే అబ్బాయికి పనిష్మెంట్ ఇవ్వలేదు, శిక్ష విధించలేదు, బెయిలు ఇవ్వలేదు. ఆఖరికి ఏ నేరము, ఇప్పుడు ఆడి నిజమే వచ్చాడు, నేరం మోపాడికి శిక్ష విధించండి. కాబోయే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇట్లా చేశాడు, ఎవరికైనా హత్యా ప్రయత్నమే నేరమే. ఆ సెక్షన్స్ ఏముంటే బనాయించేది, కేసు వేయండి, చేయలేదు, బెయిలు ఇవ్వలేదు. ఆడి కోర్టు కేసు తీర్పులు ఉన్నప్పుడు ఈయన వాయిదాకే నేను వెళ్ళి మాట వాంగ్మూలం ఇచ్చాడా చెప్పాడంటే ఈయన వెళ్ళలేదు ముఖ్యమంత్రి స్థాయిలో. పైగా టైం లేదు 5 ఏళ్లలో, అంత బిజీయే. మరి ఏమైంది అంటే అది ఫ్లాప్, అది తెలిసిపోయిందని తెలిసాక కూడా మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా ప్లే చేస్తారు అంటే ఎట్లా ఉందంటే ఎవడేమనుకుంటే మాకు సంబంధం లేదు. మేమంటే పడి చచ్చే గొర్రెలు ఉన్నాయి, మేమంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. మా స్థాయిలో మా దగ్గర ఉంటే మీ స్థాయిలో మీకు ఉంటాయి. ఈవెన్ కొంతమంది ఏడ్చారు కూడా. అవునా? అది నేను చూడలేదు. అంటే శ్రీరెడ్డి, శ్రీజారెడ్డి ఒకరు ఉంటారు ఆవిడ, అండ్ చిన్న పిల్లలు కూడా, వాళ్ళు కూడా ఏడ్చారు. అంటే జగన్ అన్నకి ఏమన్నా అయ్యి ఉంటాయి అని చెప్పేసి. మరి అలా మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడతాం, నో కామెంట్. ఎందుకంటే మీరు గొర్రెలు అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు గొర్రెలని అనడానికి కారణం ఏంటంటే పిచ్చి ఉండొచ్చు కానీ పిచ్చా ఉంటుంది జనాలకి. కొంతమంది అభిమానులకి ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ కూడా పర్సనల్గా తీసేసుకోవడం. ఇప్పుడు సినిమా ఉంది, ఈ సినిమా హీరో ఉన్నాడు, రిలీజ్ అయ్యింది, ఆ రిలీజ్ అయినప్పుడు కూడా రిలీజ్ రోజు చూసేయాలి, ఆ మెడలో చైన్లు తాకట్టు పెట్టేసి వెళ్ళిపోవడం, లేదంటే వాడి బైక్ అమ్మేసి వెళ్ళిపోవడం. చూడకపోతే చచ్చిపోతారా అంటే అలాగ వెళ్ళిపోతుంది అనమాట పిక్చర్ స్థాయిలో. ఇప్పుడు ఇంతకుముందు ఇదే రాయి చంద్రబాబు గారు వాడి మీద ఇచ్చినప్పుడు కూడా ఏమన్నారు, అందులో ఒక మంత్రి ఆయన పావురమా పెట్ట రాయితో కూడా చచ్చిపోతాడా, హత్య ప్రయత్నమా ఇది అని అన్నారు. అంతకుముందు ఇంకో మంత్రి అన్నాడు ఏముంది రాళ్ళు దాడి వీళ్ళే మనుషులు పెట్టి చేయించుకున్నారేమో అని అన్నాడు. ఇప్పుడు అవన్నీ కట్ చేస్తే వీళ్ళకి కూడా వాళ్ళకే ఆపాదించబడుతున్నాయి కదా, 1,000 చూపిస్తే 3,000 వస్తున్నాయి కదా. అలాగా రకరకాలుగా ట్రోల్స్ అవుతున్నాయి, అయినా కూడా పట్టించుకోవట్లేదు. అసలు సినిమా వాళ్ళకన్నా వీళ్ళే పెద్ద యాక్టర్లు ఏమో అనిపిస్తుంటుంది అసలు. అరే వీళ్ళు తెలిసిపోయిందే, అయ్యో ఈ మధ్యన ఒక విషయం కూడా ట్రోల్ అవుతుంది, తెలిసిపోయిందా అంటాడు కదా లారెన్స్ అదే సినిమాలో. సో అది పెట్టి ట్రోల్స్ చేసిన తెలిసిపోయినా మాకు కాదు, మేము అలాగే ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారంటే ఇదేం మాకు చెవిలో పడలేదు, మాకు దీని నుంచి ఏం తెలియదు, మాకు జరిగిందంతా నిజమే అని అనుకోవాలన్నట్టుగానే ఇంకా అలాగే బిహేవ్ చేసేస్తూ ఉంటారు. అది చూసే వాళ్ళు కూడా జై జయధ్వానాలు పలుకుతారు, మాట్లాడతారు, చాలా సిల్లీగా అనిపిస్తుంటుంది. అరే ఏముందరా బాబు, అంటే వీళ్ళకి నిజంగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారా, నిజంగా వాళ్ళ అభిమానంతో వచ్చారా, లేకపోతే గుడ్డిగా ఫాలో అయిపోతున్నారా అనేది ఒక అనుకోకుండా ఒక రోజు ఒక సినిమా వచ్చింది, మీరు చూసారు లేదు, చంద్రశేఖర్ రెడ్డి. అది నిజంగా ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే సినిమా. ఆ సినిమా సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే మనుషులు డ్రగ్స్కి ఎలాగైతే ఎడిక్ట్ అవుతున్నారో ఒక రకమైన మనిషి ఆరాధన, బ్రహ్మంగారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో మనుషుల్ని ఆరాధిస్తారంట. ఆ మనిషి ఆరాధన ఎక్కువైపోతుంది, మనిషిని మనిషిలా చూడకుండా అభిమానించవచ్చు, ప్రేమించవచ్చు, ఆరాధించే స్థాయికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అన్నట్టుగా అందులో కూడా అలాగే ఉంటుంది. ఒక వర్గము
వాడు ఏదో చెప్పిందని వాడిని ఆరాధిస్తూ వాడు గుడ్డిగా వీడు మన కట్టకట్టుకుని స్వర్గానికి తీసుకెళ్తాడని చెప్పి నమ్మేసి వాళ్ళు అక్కడ ఆ పూజలు చేస్తున్న టైంలో ఈ హీరోయిన్ వెళ్ళి దాన్ని భగ్నం చేస్తుంది. డ్రగ్స్ ఎవడో తెలియకుండా డ్రగ్ ఇచ్చేస్తే దాన్ని ఎడిక్ట్ అయిపోయి అట్లాగా ఆ పూజని భగ్నం చేస్తుంది. ఇంకా వాళ్ళందరూ ఈ అమ్మాయిని చంపాలనుకుంటారు ఆ పిచ్చోళ్ళందరూ కలిసి. అలా క్లైమాక్స్ లో అదే అంటాడు హీరో, సొసైటీలో ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా, ఫ్రీగా తిరిగేస్తున్నారా వీళ్ళందరూ అన్నట్టుగా. అంటే ఎవడు నమ్మకం వాడిది కాదనట్లేదు, కానీ అంత పిచ్చ స్థాయికి వెళ్ళిపోయి బిహేవ్ చేయడం, మనుషుల్ని ఆరాధించడం, వాళ్ళు ఏం చేసినా అబ్బా కరెక్టేరా, పాపం నిజంగా తగిలి ఉంటుందిరా, లేకపోతే అన్ని రోజులు పెట్టుకొని తిరగడరా, అయ్యో పాపం అని మీరు అన్నట్టు ఏడ్చేవాళ్ళు. ఇదేమిటి అంటే ఇది కూడా రాజకీయ లబ్ధి కోసమే, ఇది కూడా మైలేజ్ కోసమే. ఆ ట్రోల్స్ ఏడుపులో చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంటది. సరే అందుకే అంటున్నాను, ఏ చేసినా మారాల్సిన ముందు మనుషులే. వీళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. అరే మీరు నేను ఆడిస్తాను చూడరా అన్నట్టుగా అలా ఆడుతూనే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.